ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇతర యూపీఐ పేమెంట్స్ ద్వారా పేమెంట్ చేసే అన్ని యూపీఐ సర్వీసులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో, ఈ మధ్య కాలంలో యూపీఐ పేమెంట్స్ అనేది అన్ని రంగాలకు సంబంధించి విస్తరించి ఉన్నాయి. కిరాణా కొట్టు నుంచి ₹1,00,000 ట్రాన్సాక్షన్ వరకు అందరూ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి, యూపీఐ సేవలనేవి వినియోగించుకుంటూ ఉంటున్నారు. వీటిని ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున అయితే యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. కోట్లాది మంది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీసులను అంటే యూపీఐ సర్వీసులను ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. భారతదేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంగా బ్యాంకులు అన్నీ ఈ సర్వీస్ని అయితే పెద్ద ఎత్తున అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీఐ సర్వీసులు అనేవి నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయిన విషయం మనకి తెలిసిందే. అయితే చాలా వరకు పెద్ద ప్రముఖ సంస్థలు, బ్యాంకులు వీటన్నిటికి సంబంధించి చాలామంది అయితే మనకి ఈ యూపీఐ పేమెంట్స్లో క్యాష్ తీసుకోవడం కంటే ఈ యూపీఐ చేయడమే బాగా యూజ్ చేస్తున్నారు. చాలామంది క్యాష్ ఉపయోగించడం అనేది దాదాపు నిలిపివేశారనమాట. ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేయడం కూడా చాలామంది అయితే మానేశారు. చిన్న చితకా పేమెంట్స్ అన్నీ కూడా యూపీఐ ద్వారానే నిర్వహిస్తున్నారు. ₹1,00,000 వరకు సులభంగా ఈ సర్వీసులు అనేవి వినియోగించుకోవచ్చు అనమాట. ఎటువంటి మనకి రూపాయి ట్రాన్సాక్షన్ నుంచి ₹1,00,000 ట్రాన్సాక్షన్ వరకు ఫీజు అనేది లేదు కాబట్టి దీన్నైతే యూజ్ చేస్తూ ఉన్నారు. ఏటీఎంలో 3 ఉచిత సర్వీసుల తర్వాత మనకి ₹1 ట్రాన్సాక్షన్ చేసినా కానీ డబ్బులు అయితే కట్ అవుతూ ఉంటాయి సర్వీస్ ఛార్జ్ కింద. అయితే యూపీఐలో అటువంటి పొరపాట్లు అయితే లేవు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే యూపీఐ సేవలకు సంబంధించి ఫిబ్రవరి 8న మనకి అంతరాయం ఏర్పడుతుందని సిస్టమ్ మెయింటెనెన్స్లో భాగంగా ఈరోజు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూపీఐ సేవలు అనేవి 3 గంటల పాటు టైం డౌన్ అయితే ప్రకటించింది. అంటే సిస్టమ్ నిర్వహణ కోసం శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు యూపీఐ సేవలు కానీ ఇతర సేవలు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి డౌన్ అవునున్నాయి. ఈ డౌన్ టైంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు అకౌంట్స్లో యూపీఐ క్రెడిట్ కార్డులు, హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్, టీపీఏపీ యాప్ల్లో యూపీఐ లావాదేవీలు అనేవి పనిచేయవు. అవసరమైన లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేయాలని కూడా కస్టమర్లకు బ్యాంక్ అధికారులు అయితే సూచించారు. ఎస్ఎంఎస్లు కూడా ఇప్పటికీ వచ్చేసాయి. నిలిచిపోయే సేవలు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంటు లేదా సేవింగ్స్ అకౌంటు, రూపాయి క్రెడిట్ కార్డులు, యూపీఐ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మద్దతు ఇచ్చే హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా వ్యాపారి యూపీఐ లావాదేవీలు అనేవి ఈ టైమింగ్లో అయితే పనిచేయవన్నమాట. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో యూపీఐ సర్వీసులు అనేవి పెద్ద ఎత్తున విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే పలు రకాల సూచనలు అయితే, హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఎస్ఎంఎస్ రూపంలో కానీ, ఫిషింగ్ మెయిల్స్ ద్వారా కానీ ఆగంతకులు మీ అకౌంట్లో డబ్బులు కొట్టేసేదానికి వీలుందని, అనధికారిక వెబ్సైట్లలో యూపీఐ ద్వారా పేమెంట్లు చేయకూడదని ఈ సందర్భంగా అయితే సూచించింది.